ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరీల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది.
సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతులు అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు. ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు. ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు.
ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ వ్యక్తికి 3 కూతుళ్లున్నారు. అతని 2 కూతుళ్లకు చాలా గర్వం, ఇంకా పొగరు కూడా. ఇక మరో అమ్మాయికి చాలా దయ, కష్టపడి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరు బ్యూటీ. ఒకరోజు ధనవంతుడికి ఒక దుర్వార్త వచ్చింది. అతని ఓడలు తుఫాన్లో మునిగిపోయాయని తన కూతుళ్లకు చెప్పాడు. దీని వలన వారు ఇకపై ధనవంతులుగా ఉండలేరని. బ్యూటీ తన తండ్రి పరిస్థితి గురించి బాధపడింది, ఓదార్చింది. మిగతా 2 అక్క చెల్లెళ్ళు రోజంతా తమ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉదయం వారి తండ్రికి ఒక వార్త అందింది. వారు పోగొట్టుకున్న ఓడల్లో ఒకటి రేవుకు చేరుకుందని. నా పిల్లలారా, నా ఓడ చెక్కు చెదరకుండా ఉంటే గనక ఇంటికొచ్చేటప్పుడు మీకోసం బహుమతులు తెస్తాను. చెప్పండి, నేను ఏం తీసుకురమ్మంటారు? నాకు పెద్ద డైమండ్ కావాలి, నాకు బ్రేస్లెట్ కావాలి. మరి నీకేం కావాలి బ్యూటీ? నాకు ఒక గులాబీ తీసుకురండి నాన్న. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత తండ్రి రేవుకు చేరుకున్నాడు. అతడు తన ఓడ ధ్వంసమైన పరిస్థితిని చూశాడు. ఎంతో విచారంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అతను చీకటి మార్గం గుండా వెళ్ళాడు. అడవంతా చల్లగా ఉంది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి వేగం దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి. అతను చలితో భయపడ్డాడు. తనకు కొంత విశ్రాంతి కావాలనుకున్నాడు. కాని అప్పుడే గమనించాడు, అక్కడ ఒక అందమైన కోట. ఆ కోటలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరూ కనబడలేదు. అయినా అతను లోపలికి చాలా ప్రకాశవంతంగా, వెచ్చగా ఉంది. అంతేకాక డైనింగ్ టేబుల్ నిండా రుచికరమైన ఆహార పదార్థాలున్నాయి. ఆహారాన్ని చూడగానే అతను దానికా ఆగలేకపోయాడు. వాటన్నింటినీ తినేశాడు. కోట చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఒక ఖాళీ పడక గదిని చూసి లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అతనికి పక్కనే కొత్త బట్టలు కనిపించాయి. ఈ కోట ఒక రకమైన అద్భుతానికి చెందినదిగా ఉండాలి. నేను అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అతను కోట నుండి బయలుదేరిపోతున్నప్పుడు ఆ తోటలో ఒక గులాబీ తోటని గమనించాడు. నేను నా కుమార్తె కోసం ఖరీదైన బహుమతులు కొనలేనేమో, కానీ ఈ గులాబీని మాత్రం తీసుకోగలను నా బ్యూటీ కోసం. ఆ వ్యక్తి గులాబీలను ఒకదాన్ని తెంచాడు. అదే సమయంలో పెద్ద గర్జన వినబడింది. చెట్ల వెనక నుండి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. అతను చాలా భయపడ్డాడు. నేను నీకు భోజనం తినిపించాను, హాయిగా నిద్రపోయేలా చేశాను. అయితే నువ్వు నా గులాబీలను తీసుకుంటావా? కృతజ్ఞతలు చెప్పుకునే పద్ధతి ఇదేనా? నన్ను క్షమించండి, నేను కుమార్తె కోసం ఒక గులాబీ తీసుకోవాలనుకున్నా. నువ్వు చేసిన దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసే మొట్టమొదటి వ్యక్తి నా దగ్గరికి తీసుకురావాలి, లేదంటే నిన్ను పట్టుకుని బంధిస్తాను, అది కూడా జీవితాంతం. తండ్రి చాలా విచారంగా బయలుదేరాడు. దారిలో ఎవరినీ చూడలేని తండ్రి బ్యూటీ మాత్రమే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు అతను ఎంతో విచారంగా చెప్పాడు ఏం జరిగిందో, ఆ రాక్షసుని సంకల్పం కూడా. ఇది విని ఇద్దరు అక్కలు బ్యూటీ పట్ల కోపంగా ఉన్నారు. నువ్వు గనక గులాబీ కోసం నాన్నని అడకపోయినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నేను గనక ముందుగా నాన్నను చూసి ఉంటే అప్పుడేం జరిగేది? అయ్యా బాబోయ్, నేను ఆ రాక్షసుడికి లొంగిపోవలసి వచ్చేది కదా. అయ్యో, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అతను బ్యూటీని తనతో పాటు తీసుకెళ్లాడు. రాక్షసుని కోటకు చేరుకున్నారు. అతను వాగ్దానం చేశాడు. వారు భోజనశాలలోకి ప్రవేశించారు. అప్పుడే
మళ్ళీ గర్జన వినిపించింది. రాక్షసుడు హాల్లోకి వచ్చాడు. బ్యూటీ భయపడింది. కాని వికారమైన మృగం ఆమె పట్ల చాలా దయతో మాట్లాడింది. మీ నాన్న కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు. మరి నువ్వు చెప్పు, ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అవును, నేను చాలా ఇష్టప్రకారంగానే ఇక్కడుంటాను. బ్యూటీ తన తండ్రిని కౌగిలించుకుంది. అతనిని ఇంటికి పంపించింది. అప్పుడు ఆమె కోట లోపలికి నడవడం ప్రారంభించింది. గులాబీలతో అలంకరించబడిన తలుపును చూసింది. కుతూహలంగా లోపలికి ప్రవేశించింది. ఒకవైపు పియానో, మరోవైపు ఒక ఉయ్యాల, ఒక భారీ పుస్తకాల అర, అందులో వేల కొద్దీ పుస్తకాలు. గది ఆమె కలలోలాగానే ఉంది. టేబుల్ మీద చిన్న నోట్ చూసింది. నా ప్రియమైన రాణి, నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా. నీ కోరికలు నాకు ఆదేశాలు. బ్యూటీ తన తండ్రిని మరొకసారి చూడాలనుకుంది. తర్వాత హాల్లో విందు కోసం దిగింది. కొంతసేపటి తర్వాత అసహ్యంగా ఉన్న రాక్షసుడు హాల్లోకి వచ్చాడు. నా ప్రియమైన రాణి, నేను మీతో కలిసి భోజనం చెయ్యొచ్చా? మీరు ఈ కోటకి యజమాని, మీరు నన్నెందుకు అడుగుతున్నారు? లేదు లేదు, ఈ ప్రదేశానికి మీరే కదా యజమాని. మీకు కావాలంటే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను మీకు అసహ్యంగా కనిపిస్తున్నాను కదా. నిజమేనా? బ్యూటీ చాలా ఆశ్చర్యపోయింది. రాక్షస సమాధానకు ఏం బదులివ్వాలో తెలియలేదు. బహుశా మన పెళ్ళైపోయి ఉంటే మనిద్దరం సంతోషంగా గడిపేవాళ్ళము. లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఆ తర్వాత అతను హాల్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రతి విందు అతను అద్భుతమైన భోజనం సిద్ధం చేసేవాడు బ్యూటీ కోసం. ఆమె పట్ల ఎంతో దయగా ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ బ్యూటీకి అసహ్యమైన రాక్షసుడు అలవాటైపోయాడని గ్రహించింది. అతనితో మంచి సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా అతనికి భయపడడం లేదు కూడా. ఒకరోజు బ్యూటీ రాక్షసునికి చెప్పింది తన తండ్రి వద్దకు వెళ్లాలని. ఎందుకంటే ఆమె అతన్ని చాలా గుర్తొస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళవచ్చు, కానీ ప్రతిజ్ఞ చేయి, నువ్వు మళ్ళీ వస్తావని. నేను 3 రోజుల్లో తిరిగి వస్తానని మాటిస్తున్నాను. అయితే ఈ ఉంగరాన్ని ఈ వేలుకు పెట్టుకోండి. ఈ ఉంగరాన్ని తీసిన వెంటనే మళ్ళీ ఈ కోటలోకి వచ్చేస్తూ ఉంటావు. బ్యూటీ ఆ ఉంగరాన్ని పెట్టుకుంది. ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది. బ్యూటీని చూసినందుకు ఆమె తండ్రి చాలా సంతోషించాడు. కానీ సోదరిమణులిద్దరూ ఆమె పట్ల అసూయపడ్డారు. నీ ఉంగరం ఎంత వికారంగా ఉందో, అది నీకు అస్సలు మంచిది కాదు. 3 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. 4వ రోజు కూడా బ్యూటీ అక్కడే ఉండిపోయింది. ఆమె తన తండ్రితో చాలా సరదాగా గడిపింది. అయితే అప్పుడే బ్యూటీకి భయంకరమైన పీడకల వచ్చింది. ఆ రాత్రి ఆమె నిద్రలో పీడకలలో రాక్షసుడి విచారంగా అలసిపోయి తోటలో ఉన్నట్లుగా కనిపించింది. ఆమె నిద్రలేచి గ్రహించిన వెంటనే ఆమె అతన్ని కోల్పోయిందని బ్యూటీ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసేసింది. ఆ విధంగా ఆమె కోటలోని తన గదిలో అకస్మాత్తుగా చేరుకుంది. ఆమె తోటలోకి పరిగెత్తింది. రాక్షసుడు నిజంగానే విచారంతో అలసిపోయి ఉన్నాడు. తోటలో పడుకుని ఉన్నాడు. ఆమె పీడకల్లో చూసినట్టుగానే అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. కళ్ళు తెరు రాక్షసుడా, కళ్ళు తెరు. నీకు ఏమైనా జరిగితే నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఆ క్షణంలో రాక్షసుడు కళ్ళు తెరిచాడు. బ్యూటీ, నువ్వు తిరిగి వస్తావా అని నేను అస్సలు అనుకోనే లేదు. నేను బాధతో అనారోగ్యానికి కూడా బలహీనంగా అయ్యాను. నేను తెలుసుకున్నాను. నేను దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను కోల్పోతున్నాను అని. నేను ఇష్టపూర్వకంగానే నీ వద్దకు వచ్చాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి సంతోషంగా జీవిద్దామా? అదే సమయంలో కోట మొత్తం మెరిసే కాంతితో నిండిపోయింది. ఆ రాక్షసుని వైపుకు ముఖం తిప్పి చూడగానే ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చుట్టూ చూస్తూ ఉండిపోయింది. అతని స్థానంలో ఆమెకొక అందమైన యువరాజు కనిపించాడు. నువ్వెవరు?
నా రాక్షసుడు ఎక్కడున్నాడు? ఆ బీస్ట్ని నేనే బ్యూటీ. నేను ఒక చెడు శాపం ప్రభావంతో ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకుంటే గనక నా జీవితం అంతా క్రూర మృగంగానే ఉండిపోయేవాణ్ణి. బ్యూటీ సంతోషానికి అవధులు లేవు. ఆమె మంచి హృదయం, నిజమైన ప్రేమకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ అందమైన రాజకుమారి బ్యూటీ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు. సిండ్రెల్లా కథలు. ఒకానొక కాలంలో ఒక భూమిలో చాలా ఎంతో దూరంగా సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి నివసించేది. దయగల సిండ్రెల్లా తల్లి మరణించిన తరువాత ఆమె తండ్రి లేడీ పఫీని వివాహం చేసుకున్నారు. లేడీ పఫీ దురహంకారి, ఈర్ష్యగలది. ఆమెకి తగువ పెట్టుకునే కుమార్తెలు ఉన్నారు. అచ్చు తనలాంటి వారే. వారు కూడా గంటల పాటు పోరాడతారు. అది చివరికి హెయిర్ బ్రష్ లాంటి చిన్న విషయమైనా సరే. ఇది నాది, దీన్ని ఆపు. నేను ఆపమంటున్నానా? తిరిగి నాకివ్వు. వద్దు వద్దు. ఒకరోజు సిండ్రెల్లా తండ్రి ఒక సుదూర ప్రయాణం చేయవలసి వచ్చింది. లేడీ పఫీ ఈ అవకాశాన్ని పాపం సిండ్రెల్లాకు ఇంట్లో అందరి పని చేయించడానికి ఉపయోగించుకుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, వంట కోసం కర్రల్ని తీసుకుని రావడం, భోజనం తయారు చేయడం వంటి అన్ని పనులు సిండ్రెల్లాకు అప్పచెప్పింది. సిండ్రెల్లా కష్టపడి పనిచేసినప్పటికీ ఆమె పట్ల లేడీ పఫీ, ఆమె కుమార్తెలు క్రూరంగా, అహంకారంగా ఉండేవారు. అమ్మా, సిండ్రెల్లా చాలా మురికిగా ఉంది. ఆమెని మనతో ఒకే గదిలో తిరగనివ్వద్దు. ఆమెను మన గదిలో పడుకోనివ్వద్దు. మాకు పీడకలలు వస్తున్నాయి. సిండ్రెల్లా, నా కూతుళ్ళు చెప్పిన మాట విన్నావుగా? అటకపై నా స్థలాన్ని ఏర్పరచుకో. పాపం సిండ్రెల్లా మురికిగా, పాతదిగా ఉన్న అటకపై ఉన్న గదిలో స్థిరపడింది. ఆమె చిన్న కిటికీలోంచి తోట వైపుకు చూసింది. ఎప్పటికప్పుడు ఆమె మంచులాంటి తెల్లటి పావురంతో మాట్లాడేది. హలో, నా బంగారు పావురమా. రోజులు గడిచే కొద్దీ శుభ్రపరిచేటప్పుడు అటకపై ఆమె పై గది సిండ్రెల్లా 2 చిలుకల్ని కలుసుకుంది. మీరు ఎవరు చిట్టి ఎలుకలు? హాయ్, నా పేరు చెడర్. హాయ్, నేను మొజరెల్లా. నా పేరు సిండ్రెల్లా. చిట్టి ఎలుకలు, మీరు చీజ్ తినడం ఇష్టపడతారా లేదా? నేను మీకోసం రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేస్తాను. ఎన్నో గంటలైపోయింది, మేము వంటగదిలోకి వెళ్ళలేకపోయాము. అవును, జుట్టున పదిరిన రాక్షసుడు అక్కడున్నాడు. అల్లరి పెళ్లి పప్పు. మొదటి విషయం, రేపు ఉదయం నేను మీ ఇద్దరికి రుచికరమైన అల్పాహారం ఇస్తాను. మరుసటి రోజు ఉదయం సిండ్రెల్లా ఏ శబ్దం లేకుండా వంటగదిలోకి వెళ్ళింది. గండు పిల్లి పప్పు ముందు ఎదురుగా ఉంది. చెడార్ మరియు మొజరెల్లాను వేటాడేందుకు వంటగదిలో చిన్న ఎలుక రంధ్రం ఉంది. సిండ్రెల్లా నిశ్శబ్దంగా 2 చీసులు తీసి పెట్టింది. అటకపైకి చూసింది. అయితే లేడీ పఫీ కుమార్తెలామని పట్టుకున్నారు. నీ చేతిలో ఏంటి పట్టుకున్నావు? దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇది కొంచెం చీజ్, అల్పాహారం కోసం. అమ్మా, సిండ్రెల్లా మన ఆహారాన్ని దొంగిలిస్తోంది. నేను దొంగిలించానా? నేనది ఎప్పటికీ చెయ్యను. ఒక దొంగవి, అబద్ధం కూడానా? నువ్వు ఎంతకైనా తెగించిన అమ్మాయివే కదా. చిన్న ఎలుకలు మెట్ల మీదకు వెళ్లి దుష్ట సోదరీమణ్ణి భయపెట్టడానికి వంటగది చుట్టూ పరిగెత్తడం ప్రారంభించాయి. ఒక ఎలుక, ఎలుక పో ఇక్కడి నుంచి, నేను భయపడుతున్నాను. పో. ఒక్క ఎలుక కాదు, 2 ఉన్నాయి. లేడీ పఫీ ఎలుకలు కేవలం పట్టుకోబోతున్నప్పుడు తలుపు వద్ద కొట్టుకుంది. రాజరాయబారి వచ్చారు.
మన దేశపు రాజుగారు మరియు యువరాజు రేపు రాత్రి కోట వద్ద గొప్ప విందుని సిద్ధం చేశారు. చుట్టుపక్కల ఉన్న దేశంలో యువతులందరూ ఈ విందుకి ఆహ్వానించబడ్డారు. వారు గొప్ప విందు గురించి విన్న వెంటనే జేజాబెల్ మరియు క్యాసాండ్రా వారి గదుల్లోకి భారీ ఉత్సాహంతో పరుగులు తీశారు. ఆ ముఖ్యమైన సాయంత్రం వేసుకోవాల్సిన దుస్తుల్ని ఎంచుకోవడం ప్రారంభించారు. అలాగే లేడీ పఫీ తన కుమార్తెలు అందంగా కనిపించాలని కోరుకుంది. కాబట్టి దుష్ట సవతి సోదరులు సిండ్రెల్లాని వారిని అందంగా చేయమని బలవంతం చేశారు. మరుసటి రోజు రాణి వచ్చింది. సిండ్రెల్లా చాలా అలసిపోయింది. ఆమె చిట్టి స్నేహితులు ఆమెని మేల్కొల్పడానికి ప్రయత్నించారు. సిండ్రెల్లా, లే, మేల్కో, నువ్వు విందుకు వెళ్ళాలి కదా. నా దగ్గర డ్రెస్ కూడా లేదు, ఒక్కటే ఉంది, అది కాస్త మురికిగా ఉంది. కళ్ళు మూసుకో సిండరెల్లా, నిన్ను ఆశ్చర్యపరిచేది మా దగ్గర ఒకటి ఉంది. ఆమె చిన్న స్నేహితులు సిండ్రెల్లాను గది మధ్యలోకి తీసుకెళ్లాయి. తెల్ల పావురం దాని ముక్కుతో గోడపై కవర్ చేసి ఎత్తి చూసింది. నేను నమ్మలేకపోతున్నా, దుస్తులు అద్భుతంగా ఉన్నాయి. సిండ్రెల్లా తన కొత్త దుస్తుల్ని ధరించి ఆమెకు జడవేశాయి. చివరకు మెట్ల మీదకు వెళ్ళాయి. కాని ఆమె దుష్ట సవతి సోదరులు సిండ్రెల్లాను అసూయతో పిచ్చిగా చూశాయి. లేడీ పఫీ సిండ్రెల్లా వెళ్లాలని, తన సొంత కూతుల కంటే అందంగా ఉండడం చూసినప్పుడు విందుకు వెళ్లడం ఇష్టపడలేదు. కాబట్టి ఆమె బీన్స్ గింజలున్న గిన్నెను పొయ్యిలోకి విసిరింది. సిండ్రెల్లా వాటిని తీయమని చెప్పింది. నువ్వు బూడిద నుండి బీన్స్ తీసి 5 నిమిషాల్లో వాటిని తిరిగి గిన్నెలో ఉంచిన తర్వాత మాతో పాటు నువ్వు కూడా విందుకు రావచ్చు. సిండ్రెల్లా విందుకు వెళ్లాలని అనుకుంది. ఆమె బీన్స్ తీయడం ప్రారంభించింది. ఆమె చిన్న స్నేహితులు ఆమె పరిస్థితిని చూశారు. సహాయం కోసం వచ్చారు. 5 నిమిషాల్లో వారు అన్ని బీన్స్ తిరిగి గిన్నెలోకి తీసి పెట్టారు. సిండ్రెల్లా లేడీ పఫీ వెనకాల పరిగెత్తింది. అప్పటికే వాళ్ళు బయలుదేరిపోయారు. నిండుగా ఉన్న గిన్నెను ఆమెకు చూపించింది. లేడీ పఫీ సిండ్రెల్లాకు విందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం లేదు. కాబట్టి ఈసారి ఆమె సిండ్రెల్లా మురికి దుస్తుల్ని ఉపయోగించింది సాకుగా. వారు సిండ్రెల్లాను ఇంట్లో వదిలి ప్రిన్స్ కోట వద్దకు వెళ్లారు. పాపం సిండ్రెల్లా చాలా విచారంగా ఉంది. తోటలో దిగి ఏడుస్తూ కూర్చుంది. ఆమె తల్లి చాలా కాలం క్రితం నాటిన ఒక హ్యాజల్ నట్ చెట్టు కింద ఉంది. అప్పుడే హ్యాజల్ నట్ చెట్టులో కదలిక ప్రారంభమయ్యింది. ప్రకాశవంతంగా వెలిగింది. సిండ్రెల్లా ముందు ఒక అందమైన ఫెయిరీ కనిపించింది. నా పేరు లియోబెల్. నేను నీకు సహాయం కోసం ఇక్కడికి వచ్చాను. బాధపడకు, నువ్వు కూడా విందుకు వెళతావు. కానీ నేను ఇలాంటి విందుకు ఎలా వెళ్ళగలను? ఆ విషయం నాకు వదిలే. నాకు గుమ్మడికాయ ఇప్పుడు కావాలి. నాకు అవసరమైన ఇతర వస్తువులు ఇప్పటికే ఇక్కడున్నాయి. సిండ్రెల్లా తన చేతుల్లో గుమ్మడికాయ పట్టుకుని తిరిగి వచ్చింది. ఫెయిరీ లియోబెల్ తన మ్యాజిక్ మంత్రదండంతో గుమ్మడికాయ చుట్టూ తిప్పి దాన్ని ఒక అందమైన కోచ్గా మార్చింది. ఎలకలని మంచి గుర్రాలుగా, పావురాన్ని మంచి దుస్తులు ధరించిన కోచ్ డ్రైవర్గా మార్చేసింది. సిండ్రెల్లా తనను చూసి తానే నమ్మలేకపోయింది. అయితే ఎలా? మీరు దీన్ని ఎలా చేశారు లియోబెల్? ఫెయిరీ తన మ్యాజిక్ మంత్రదండాన్ని మళ్లీ ఊపింది. దాంతో సిండ్రెల్లా అందమైన నీలిరంగు దుస్తుల్లోకి మారింది. ఆమె పాదాలకు మెరిసే గాజు చెప్పులు వచ్చాయి. నేను యువరాణిలా ఉన్నాను. థ్యాంక్ యూ లియోబెల్. ఇప్పుడు విందుకు వెళ్లే సమయం వచ్చింది, త్వరపడు. ఫెయిరీ ఆమె విందుకు వెళ్లే ముందు సిండ్రెల్లాను హెచ్చరించింది. అయితే మర్చిపోవద్దు, అర్ధరాత్రి కాకముందే వెనక్కి వచ్చేయాలి, లేకపోతే మ్యాజిక్ పోతుంది, ప్రతిదీ మునుపటిలో మారిపోతుంది.
సిండ్రెల్లా ఫెయిరీ చెప్పింది జాగ్రత్తగా వింది. చివరకు కోట వైపు వెళ్ళింది. గుమ్మడికాయ కోచ్ పెద్ద కోట ముందు ఆగిపోయింది. సిండ్రెల్లా ఆమె అద్భుతమైన అందంతో కోటలోకి ప్రవేశించింది. విందులో అతిథులందరూ సిండ్రెల్లాను చూశారు. ఈ అందమైన యువతి ఎవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. లేడీ పఫీ లేదా ఆమె కుమార్తెలు ఈ అందమైన అమ్మాయి సిండ్రెల్లా అని గ్రహించలేకపోయారు. ప్రిన్స్ లియో సిండ్రెల్లా వైపుకు వెళ్ళాడు. మొదటి చూపులోనే ఆమెని ప్రేమించాడు. ఓ అందమైన యువతి, నేను మీతో డాన్స్ చేయొచ్చా? సిండ్రెల్లా ప్రిన్స్ లియోతో మ్యాజికల్ నృత్యం చేసి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో ఆమె సమయం గురించి మరిచిపోయింది. గడియారం 12 కొట్టబోతున్నప్పుడు ఆమె ఫెయిరీ చెప్పిన హెచ్చరికను అకస్మాత్తుగా జ్ఞాపకం చేసుకుంది. మీరు అర్ధరాత్రి తిరిగి వెనక్కి రాకపోతే సిండ్రెల్లా యువరాజును వదిలి వెనక్కి పరిగెత్తింది. త్వరగా కోట నుండి బయటపడింది. మీరెక్కడికి వెళ్తున్నారు? మీ పేరు కూడా నాకు తెలియదు. సిండ్రెల్లా కోట మెట్ల కిందకి పరిగెత్తింది. అకస్మాత్తుగా ఆమె గాలి చెప్పుల్లో ఒకదాన్ని కోల్పోయింది. దురదృష్టవశాత్తు ఆమె తిరిగి వెళ్లి తీసుకోవడానికి సమయం లేదు. కాబట్టి ఆమె కోచ్ వద్దకు వీలైనంత వేగంగా పరిగెత్తింది. కోటను విడిచి వెళ్లిపోయింది. ఈ స్లిప్పర్ ని పోగొట్టుకున్న అందమైన యజమాని కనుగోండి. అవసరమైతే దేశంలో ప్రతి అమ్మాయి షూని వేసుకొని ప్రయత్నించాలి. గడియారం 12 కొట్టగానే ప్రతిదీ మునిపటిలా మారిపోయింది. సిండ్రెల్లా తిరిగి తన గదిలో అటకపైకి వెళ్ళింది. ఆమె మ్యాజిక్ రాత్రి గురించి ఆలోచించింది. ప్రిన్స్ లియోతో ఆమె ప్రేమలో పడిందని గ్రహించింది. కాని అది అసాధ్యమనిపించింది. ప్రిన్స్ తన పాత మురికి దుస్తులతో ఉన్న ఆమెని గుర్తిస్తాడు. సమయం గడిచిపోయింది. యువరాజుకు భారీగా ఉంది. విలువైన గాజు స్లిప్పర్ కోసం కోట పక్కన నిర్మించిన భవనంలో ఉన్నాడు. దేశంలో నివసిస్తున్న యువతులందరూ స్లిప్పర్ వేసుకుని ప్రయత్నించడానికి ఆ స్థలానికి వచ్చారు. లేడీ పఫీ ఆమె కూతుళ్లు కూడా ఆ గొప్ప భవనాన్ని సందర్శించారు. కాని సిండ్రెల్లాను వారితో తీసుకెళ్లలేదు. నువ్వు ఇంట్లోనే ఉండు. ఆ షూ నీకు పట్టడం అనేది అసాధ్యమైన విషయం. అవును, షూ కాసన్రా లేదా నాకు మాత్రమే సరిపోతుంది. అయితే నేను కూడా ఈ దేశంలో నివసిస్తున్న యువతనే కదా, షూని ప్రయత్నించే హక్కు నాకు కూడా ఉంది. లేడీ పఫీ సిండ్రెల్లా చెప్పింది ఏమాత్రం వినలేదు. ఆమెని ఇంట్లో తాళం వేసి ఆమె కుమార్తెలతో కలిసి వెళ్లిపోయింది. నిజానికి గాజు చెప్పులు కూడా కాసన్రా పాదాలకు కూడా సరిపోలేదు, లేదా జెజాబెల్లా పాదాలకు కూడా సరిపోలేదు. నేను కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తున్నాను, అది సరిపోతుందని అనుకుంటున్నా. రాత్రి సమయంలో భవనాలు వెలిగించినప్పుడు మెరిసేవి. సిండ్రెల్లా మజరెల్లాకు చెద్దారుకు ధన్యవాదాలు చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె మెజెస్టిక్ భవనం ముందుకు వచ్చి ఆగింది. మెరిసే గాజు స్లిప్పర్ వైపు నడిచింది. ఆమె షూ వేసుకోబోతున్నప్పుడు ప్రిన్స్ లియో గదిలోకి అడుగు పెట్టాడు. ఆగు, కదలద్దు. నువ్వు నీ బూట్లన్నీ పాడు చేసుకుంటున్నావు. లేదు లేదు, ఇది నా షూ. ఇది నాకు సరిగ్గా సరిపోతుంది. ఆమె నిజం చెబుతోంది. ఆమె సిండ్రెల్లా. సిండ్రెల్లా ప్రిన్స్ లియో ముందు ధైర్యంగా షూ మీద కాలు ఉంచింది. ఆ షూ సిండ్రెల్లాకు ఖచ్చితంగా సరిపోతుందని అతను గ్రహించాడు. నువ్వు ఆ రాత్రి నేను డాన్స్ చేసిన అందమైన అమ్మాయి నువ్వే కదూ?
నీ పేరేంటో నేను తెలుసుకోవచ్చా? నా పేరు సిండ్రెల్లా యువరాజా, సిండ్రెల్లా. మీరు నన్ను వివాహం చేసుకుంటారా సిండ్రెల్లా? సిండ్రెల్లా సంతోషంగా యువరాజుకు అవును అని చెప్పింది. ఆమె ప్రేమలో పడింది. వారు పెద్ద కోటలో వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవించారు. రాపంజల్. ఒకానొక కాలంలో దూరపు ప్రాంతంలో ఒక అందమైన జంట నివసించేవారు. ఒకరోజు ఆమె గర్భవతి అని ఆమె భర్తకు శుభవార్త చెప్పింది. ఆ వార్త విన్న ఆమె భర్త ఎంతో సంతోషించాడు. అతను ఆమె కోసం ఏదైనా చేస్తానని చెప్పాడు. ఒక రోజున ఆమె తనకి కొన్ని క్రంచీ లెట్యూస్ కావాలని ఆరాటపడింది. నేను మా పొరుగువారి తోట నుండి ఆ పాలకూరని తినే వరకు నాకు మనశ్శాంతి లభించదు. అలా ఆమె భర్త ఆమె కోరిక తీర్చడానికి పక్కవారి తోటకి వెళ్ళాడు. అయితే ఎవరికీ తెలీదు ఆ మంత్రిగత్తెకు 150 సంవత్సరాల వయసు ఉంటుందని. యవ్వనంగా కనిపించడానికి కామిలా కేవలం బంగారు వస్తువుల్ని మాత్రమే తాకగలదు. కాబట్టి ఆమె తన ఇంటిలోని ప్రతి దాన్ని బంగారంతోనే కప్పివేసింది. ప్రతి వస్తువు బంగారంతోనే తయారైంది ఉంది. ప్లేట్స్, స్పూన్స్ అండ్ ఫోర్క్స్, బాటిల్స్, ల్యాంప్స్, చివరికి ఆమె కూర్చునే కుర్చీ కూడా. ఆ సాయంత్రం ఆమె తలుపుని ఎవరో తట్టారు. తన గర్భవతి అయిన భార్యకు కొంత పాలకూర అరగడం కోసం వచ్చానని చెప్పాడు. కమీలా తోట నుండి తనకు కావలసినంత తీసుకోవచ్చని చెప్పింది. అయితే ఒక కండిషన్ పెట్టింది. మీ బిడ్డకు ఒకవేళ బంగారు రాగి జుట్టు ఉంటే నేనే తీసుకుంటాను. అతనికి ఏం చేయాలో తెలియలేదు. కానీ అతను అవివేకంగా అంగీకరించాడు. తన బిడ్డకి రాగి జుట్టు ఉండకూడదని ప్రార్థించాడు. కానీ కొద్ది రోజుల తరువాత అతని భార్య ఒక అందమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు బంగారు రాగి జుట్టు ఉంది. ఆమెని రాపుంజల్ అని పేరు పెట్టారు. శిశువు అందగత్తె వెంట్రుకలతో పుడుతుందని కామిలాకి తెలుసు. అందువల్ల ఆమె తల్లిదండ్రుల నుండి బిడ్డను తీసుకుని తన ఇంటికి వచ్చింది. మంత్రగత్తె రాపుంజల్ను చాలా బాగా చూసుకుంది. ప్రతిరోజు కొంచెం పొడవుగా పెరుగుతున్న ఆమె అందమైన జుట్టును దువ్వెనతో దువ్వుతూ ఉండేది. ఆమె వెంట్రుకల్ని కత్తిరించుకోవాలనుకుంది. ఎందుకంటే ఆమె పొడవుగా పెరుగుతున్నాయి. దానిని మాయా జ్యోతిష్యంతో ఉడికించి దానిని బంగారంగా మారుస్తోంది. నా పొడవైన బంగారు వెంట్రుకలను నా ఇంద్రజాలంతో బంగారంగా మారుస్తాను. ఆమె జీవితాన్ని దిద్దుతున్నాను. దట్టమైన అడవి లోపల కామిలా ఆమె మాయాజాలం ఉపయోగించి ఎత్తైన టవర్ను నిర్మించింది. అందులో రాపుంజల్ని ఉంచింది. ఆమె జుట్టు సురక్షితంగా ఉండేలా చూసుకుంది. ఆ టవర్కు మెట్లు కూడా లేవు. అది కేవలం ఒక చిన్న గది. ఒక చిన్న కిటికీ ఉంది. ఆ గదిలో రాపుంజల్ పెరిగి పెద్దయింది. ఒంటరిగా 18 సంవత్సరాలు. కామిలా తప్ప మరెవరిని ఆమె చూడలేదు. కామిలా ఎప్పుడు ఆమెను కలవడానికి వచ్చినా ఆమె క్రింద నుండి ఆమెని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, రాపుంజల్.
నీ బంగారు జుట్టుని కిందకి పడేయ్. రపున్జెల్ తన పొడవైన జుట్టుని కిటికీలోంచి కిందకి పడేసింది. కామిల్లా దాన్ని పట్టుకుని పైకి వచ్చి టవర్లోకి ప్రవేశించింది. అమ్మా, ఈ టవర్కు మెట్లెందుకు లేవు? నేను నేలపై ఎందుకు అడుగు పెట్టలేను? జంతువులతో నేనెందుకు ఆడుకోలేను? నా అందమైన బంగారు జుట్టున్న అమ్మాయి, ప్రపంచంలోని చెడుల నుండి నేను మిమ్మల్ని రక్షించగల ఏకైక మార్గం ఇది. అక్కడ చాలా ప్రమాదకరమైన జంతువులున్నాయి, అన్ని రకాల జీవులు ఉన్నాయి. నీకు ఏదైనా జరిగితే నేను బ్రతకలేను కదా. ఒక రోజున రపున్జెల్ అదే రోజున జన్మించిన దేశానికి చెందిన ఒక రాజు తన గుర్రంపై అడవిలో ప్రయాణించడానికి వెళ్ళాడు. యువరాజు అడవిలో ఆమె పాడుతున్న పాట విని ఆగి జాగ్రత్తగా విన్నాడు. ఈ గొంతు ఎంత అందమైన గొంతు! ఆ గొంతు వచ్చిన వైపుగా వెళ్లి రపున్జెల్ నివసించిన టవర్ కింది భాగంలో అతని చివరకు చేరుకున్నాడు. వాటి యొక్క వాయిస్ యొక్క ఫాలోని అవుతూ ఉన్నాడు. టవర్ కిటికీ వద్ద ఆమె పాడుతూ ఉండడం చూసి అతను వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అతను టవర్కి ఒక తలుపు కోసం చూశాడు, కానీ ఒక్కదాన్ని కూడా కనుగోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే కెమెలా కూడా టవర్ వద్దకు వచ్చింది. దాంతో యువరాజు పొదల వెనకాల దాక్కున్నాడు, ఎందుకంటే దుష్ట మంత్రగత్తెగా ఆమె కీర్తి అతనికి బాగా తెలుసు. అయ్యయ్యో, అది కమెలా, దుష్ట మంత్రగత్తె ఇక్కడేం చేస్తుంది? రాపున్జెల్, 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 నీ బంగారు జుట్టుని కింద పడేయ్. రాపున్జెల్ కెమెలా పొడవైన జుట్టుని అధిరోహించి పైకి వచ్చింది. ఆ తర్వాతి రోజు యువరాజు టవర్ వద్దకు తిరిగి వచ్చాడు. కానీ అతను వచ్చినప్పుడు అతను మాంత్రికుల గొంతును అనుకరించడానికి ప్రయత్నించాడు. నీ బంగారు జుట్టుని కిందకి పడేయ్. రాపున్జెల్ కి ఆ గొంతు తేడాగా అనిపించింది, అయినా ఆమె జుట్టును కింద పడేసింది. ప్రిన్స్ రాబ్ వెంటనే జుట్టును పట్టుకుని పైకి వచ్చాడు. చాలా అందంగా పాడిన స్వరాన్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాడు. ఎంత ఎత్తుగా ఉంది టవర్! రాపున్జెల్ అతన్ని చూసి భయపడింది. ఎవరు మీరు? ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? నేను యువరాజ్ రాబ్ని. నాకు అనిపించింది నువ్వు ఇబ్బందిలో ఉన్నావని. మంత్రగతి కూడా ఉంది, మెట్లు కూడా లేవు. లేదు, నేను రాపున్జెల్ కాదు. మా అమ్మ చెప్పింది కొత్త వాళ్ళు ప్రమాదకరమైన వారని. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కంగారు పడదు, నేను ప్రమాదకరమైన వ్యక్తిని కాదు, లేదా జీవిని కాదు. మీ అందమైన స్వరాన్ని విన్నాను మరియు ఆ మంత్రగత అసలు ఏం చేయబోతోందని వచ్చాను. అయితే నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. యువరాజు మాటలు రాపున్జెల్ హృదయాన్ని మృదువుగా చేశాయి. ఆమె అతన్ని చూసి భయపడడం లేదు. మిస్ రాపున్జెల్, పువ్వుల వాసన చూడటానికి మరియు అందమైన జంతువుల్ని అడవిలో కలవటానికి నాతో అడవిలో రావాలనుకుంటున్నారా? రాపున్జెల్ బయట జీవితాన్ని ఎన్నో ఏళ్లుగా చూడాలనుకుంటోంది, కాబట్టి ఆమె ప్రిన్స్ ఆఫర్ని వెంటనే అంగీకరించింది. మనం ఇద్దరం టవర్ దిగడానికి ఉపయోగపడే ఒక ఆలోచన నాకొచ్చింది. ఆ మర్నాడు కూడా మళ్లీ వచ్చినప్పుడు మంత్రగత్తె కూడా టవర్ వద్దకు వచ్చి రాపున్జెల్ని పిలిచింది. అప్పుడు ఆమె పొడవాటి రాగి జుట్టును టవర్ పై నుండి కిందికి వేలాడుతూ ఉండటం చూసింది. నేను ఆమె రావడాన్ని చూసి ఉంటుంది, అందుకే జుట్టును కింద పడేసి ఉంటుంది. టవర్ పైభాగం వరకు కెమెలా ఎక్కి వచ్చింది. అప్పుడు ఆమె గుర్రపు శబ్దాలను వింది. ఎవరైనా సమీపంలో ఉండొచ్చని భావించింది, కానీ ఆమె ఇంకేమీ బాధపడలేదు. వీలైనంత త్వరగా రాపున్జెల్ని చేరుకోవాలనుకున్నందున ఆమె పైకెక్కింది.
రపన్జల్ గదిలోకి చేరుకోగానే ఆమె ఆశ్చర్యపోయింది. రపన్జల్ అక్కడ లేదు. ఆమె తన జుట్టుని కత్తిరించి టవర్ బయటికి ఎక్కడికో పారిపోయింది. నా బంగారం, అయ్యయ్యో నా బంగారం పోయింది. అయ్యో నా బంగారం. రపన్జల్ తన జుట్టుని కత్తిరించి టవర్ గోడపై వేలాడగట్టింది. అంటే ఆమె ఇంకా యువరాజు కలిసి కిందకి దిగారన్నమాట. కమిలా ఆ టవర్లో ఒంటరిగా ఎంతో బాధగా రపన్జల్ కత్తిరించిన జుట్టుని పట్టుకుంది. అయ్యయ్యో వద్దు వద్దు, ఇప్పుడు దీంతో నాకు ఇక పనే లేదు, ఎందుకంటే ఇది కత్తిరించబడింది. జుట్టు కుదుళ్ళు ఉండాలి, బంగారం దాంతోనే తయారవుతుంది. అదే సమయంలో ప్రిన్స్ రాబ్ రపన్జల్ ప్రిన్స్ కోట వద్ద అతని తల్లిదండ్రుల వద్దకు, రాజు మరియు రాణి వద్దకు చేరుకున్నారు. రాజు చెప్పాడు, రపన్జల్ అనే పేరును ఆ వృద్ధ రైతు అతని భార్య పెట్టుకున్నారు అని. రపన్జల్ అనే బిడ్డను పోగొట్టుకున్నానని చెప్పిన ఆ దంపతులు పాత ఇల్లు, ఆమె తల్లిదండ్రులు ఉన్న చోటికి వాళ్ళిద్దరూ చేరుకున్నారు. వాళ్ళు తలుపు తట్టగానే ఆ వృద్ధ దంపతులు తలుపు తెరిచి రపన్జల్ని చూసిన వెంటనే వారు తమ బిడ్డని గుర్తించారు. నా తల్లి, నా బంగారు తల్లి మాకు దొరికింది చివరికి. ఆ మంత్రగత్త మా నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది. ఎన్నో ఏళ్ళయింది చూసి, కానీ చివరికి నువ్వు ఇంటికి వచ్చావు. మనది అసలైన కుటుంబం. రపన్జల్ తన నిజమైన కుటుంబాన్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. బంగారం లేకుండా టవర్లో మిగిలిపోయిన కామిలా ఏమి జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేను నిన్ను కనుగొంటాను రాపన్జల్. బంగారంగా మారే నీ జుట్టు కోసం నేను నిన్ను వేటాడుతాను. లిటిల్ మర్మెయిడ్ ఆర్యా యొక్క కథ. ఒకానొకప్పుడు ఎంతో లోతైన సముద్రంలో ఎవరికీ తెలియని ప్రపంచం ఒకటి ఉండేది. డాల్ఫిన్స్ పాడేవి, జెల్లీ ఫిష్ డాన్స్ చేసేది, చిన్న రంగురంగుల చేపలు ఈతలు కొట్టేవి. ఇక ఆ లోతైన సముద్ర నీటి అడుగున అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని సముద్ర ప్రజలు నీటి అడుగున ఉన్న అన్ని జీవులతో శాంతియుతంగా జీవించేవారు. కింగ్ పొసైడాన్ తన కుమార్తెలను ఎంతో ప్రేమించేవాడు. వారిని ఎల్లప్పుడూ రాజ్యంలోనే ఉండమనేవాడు. ఆర్య అందరిలోకి చిన్నది. ఆమెను ఎందుకు ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదని ఆమెకు అర్థం కాలేదు. రాజ్య ద్వారాలు వెలుపల ప్రమాదాలు ఉన్నాయని అతను ఆమెకు చెప్పాడు. భూమిపై నివసించే జీవులను తెలుసుకోవాలని భావించింది. ఆర్య, ఏదో ఒక రోజు నువ్వు నీ సొంత కిరీటాన్ని ధరించేంత వయసుకు వస్తావు. కానీ అప్పటి వరకు నువ్వు సురక్షితంగా రాజ్యంలో ఇక్కడే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళడం నిషేధం. కానీ నేను భూమిపై ఉన్న ప్రజలు, జంతువులను చూడాలని ఆశగా ఉన్నాను. భూమిపై ఉన్న ప్రజలకు సముద్ర జీవితంపై గౌరవం లేదు. వారు మన సముద్రంలో చెత్తని విసిరేస్తారు. మనం వారిని నమ్మలేము. కాబట్టి నువ్వు నీ తండ్రిని నమ్మాలి ఆర్య. లిటిల్ మర్మెయిడ్ ఆర్య వింది. కానీ ఆమె అమ్మమ్మ చెప్పిన దాని గురించి మరింత ఆలోచించినప్పుడు ఆమెలో ఆసక్తి మరింత పెరిగింది. నేను పెద్దయ్యే వరకు కిరీటం కోసం వేచి ఉండలేను. భూమిపై నివసించే ప్రజలు మనలాగా దయతోనే ఉండొచ్చు. ఇక చిన్న ఆర్య నీటి అడుగున రాజ్యం నుండి బయటపడటానికి ఒక ప్రణాళికని ఆలోచించింది. ఆమె తన స్నేహితుల గురించి, పెద్ద తిమింగలం విల్లీ మరియు లిటిల్ డాల్ఫీ గురించి ఆలోచించింది. ఎందుకంటే వారు కోరుకున్నప్పుడల్లా నీటి అడుగున రాజ్యంలో నుండి బయటికి వెళ్ళవచ్చు.
నీటి అడుగున రాజ్యానికి ప్రవేశద్వారం వద్ద స్వాట్ ఫిష్ గాడ్స్ డాల్ఫిన్ని తిమింగలం విల్లీని సముద్రంలోకి అనుమతించడానికి పక్కకు కదిలారు. వారు కోరుకున్నట్లు వచ్చి వెళ్ళడానికి వారు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ వారు కనిపించకపోవడంతో తిమింగలం విల్లీ నోరు తెరిచాడు. అతను దూరంగా వెళ్ళగానే లిటిల్ మర్మెయిడ్ ఆర్యా బయటకు వచ్చింది. అంతే, ఆర్యా తనంతట తానుగా బయలుదేరి నీటి ఉపరితలం వరకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆమె జీవితంలో మొదటిసారిగా గాలిని అనుభవించింది. సూర్యాస్తమయం అయ్యే వరకు ఉండి సీగల్స్ని వింది. ఇది అద్భుతమైన అనుభూతి. అప్పుడే ఆర్య నీటి అడుగు నుండి సంగీతం వింది. ఆమె నీటిలోకి దూకి శబ్దం వస్తున్న వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆమె ఒక భారీ పడవ, దానిలో బాణసంచాన్ని చూసింది. ఒక పడవ! డాల్ఫిన్లరా, దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఇది ప్రమాదకరమైంది కావచ్చు. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను హెచ్చరించాడు, కానీ ఆర్య వినలేదు. ఆమె పడవ వద్దకు ఎదుకుంటూ వచ్చింది. అక్కడ ఆమె భూమిరాజును చూడగలిగింది. అతని కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ వారి ప్రిన్స్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక యువరాజు! ఆర్య, మనం ఇక్కడ ఉండకూడదు. ఆ సైనికులు ప్రమాదకరం కావచ్చు. మనం ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. వారు మనల్ని చూడొచ్చు. యువరాజు ఓడ యొక్క విల్లుపై తన వేణువును ఊదడం ప్రారంభించాడు. అతను చెడ్డ వ్యక్తిలా అనిపించడం లేదు. ఆర్య తన అందమైన స్వరంతో వేణువు ట్యూన్తో పాటు పాడింది. ప్రిన్స్ ఆమె గొంతు విని చుట్టూ చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరిది ఇంత అందమైన స్వరం? జాగ్రత్తగా ఉండండి ఆర్య, వాళ్ళు నిన్ను చూడబోతున్నారు. చాలా దూరం నుండి కింగ్ పొసైడన్ యొక్క దుష్ట సోదరి సముద్ర మంత్రగత్తె వేగా కింగ్ పొసైడన్ ప్యాలెస్లో నివసించేది. కానీ చెడ్డ పనులు చేసేది. కనుక అందమైన సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి ఆ రోజు వచ్చేసింది. కింగ్ పొసైడన్ కుమార్తె మానవుడు. ఉరుములని పంపండి. తుఫాను మరియు మెరుపులు పడవను తారుమారు చేసి యువరాజును అలల్లో మునిగిపోయేలాగా చేయండి. ఎందుకంటే సముద్ర మంతగత్తె శాపం కారణంగా అలలు యువరాజు పడవను పడగొట్టడం ప్రారంభించాయి. వద్దు, పడవ మునిగిపోతోంది. మనం వారికి సహాయం చేయాలి. ఆర్య అలల్లో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న ఓడ శిథిరాల గుండా ఈత కొడుతూ సముద్రం దిగువకు చేరుకుంది. ఆమె యువరాజు వేణువును చూసి దాన్ని పట్టుకుంది. అప్పుడు ఆమె యువరాజు ఇసుక సముద్రపు అడుగు భాగంలో మునిగిపోవడాన్ని చూసింది. ఆమె అతని చేతిని అందుకుని భూమి వైపు వీలైనంతగా వేగంగా ఈదుకుంది. లేవండి, దయచేసి లేవండి. యువరాజు నెమ్మదిగా మేల్కొన్నాడు. సజీవంగా ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. వీరు ప్రాణాలతో ఉన్నారు. అలా అతని పక్కన అందమైన ఎర్రటి తలగల మత్స్యకన్యను చూసింది. ఆర్య ఒక కుక్క అరుపు వింది. ఆమె భూమిపై ఉందని గ్రహించింది. త్వరగా ఈదుకుంటూ సముద్రంలోకి ప్రవేశించింది. మహారాజు అతని సైనికులు ఒక యువతి యువరాజు కోసం ఒడ్డున ఆశతో బతుకుతున్నారు. ఒక అమ్మాయి నన్ను రక్షించింది. నాన్నగారు, నేను ఆమె ముఖాన్ని చూడలేకపోయాను, కానీ నేను ఇంతకు ముందు ఆ గొంతు విన్నట్లే అనిపిస్తోంది. ఈలోగా తిరిగి సముద్రం లోపల ఆర్య తిరిగి నీటి అడుగున రాజ్యానికి వచ్చింది. ఆమె వద్ద ఇంకా ప్రిన్స్ వేణువు ఉంది. అతని అందం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఆమె తండ్రి ఆమె కోసం చూస్తున్నాడు. అతను వేణువు చూసినప్పుడు అతను ఆమె సముద్ర ఉపరితలం పైకి వెళ్ళిందని తెలుసుకున్నాడు. నేను నిన్ను హెచ్చరించాను ఆర్య, నువ్వు నా మాట వినలేదు.
మరియు రాజ్యభద్రత నుండి పారిపోయావు. నువ్వు వేచి ఉండాలి కదా. కానీ యువరాజు మునిగిపోయేవాడు. ఏమిటి, యువరాజా? నువ్వు రాజ్య రక్షణను విడిచిపెట్టేవో ఆర్య. నువ్వు నన్ను నమ్మాలి, కాబట్టి నేను నిన్ను ప్రమాదం నుండి రక్షించగలను. సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి నిన్ను నిషేధించాను. పొసైడన్ రాజు వెళ్ళిపోయాడు. అతను కలత చెందాడు. తన కుమార్తె మనసు గురించి బాధపడ్డాడు. కాని ఆర్య ఇంకా ప్రిన్స్ని చూడడానికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె ఒక భయంకరమైన పొరపాటు చేసి సముద్రపు చీకటి భాగంలో ఉన్న దుష్ట మంత్రగత వేగాను వెతకడానికి మళ్లీ తన తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టింది. వేగా 2 తలలున్న పాము మంత్రగత్తె యొక్క సముద్ర ప్యాలెస్ చుట్టూ అప్రమత్తంగా ఉంది. అది లిటిల్ మెర్మైడ్ రావడం చూసింది. వేగాస్, రాజకుమార్తె వస్తోంది. ఇదే రాజుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆమెకు తెగింపు, తిరుగుబాటు చేసే పట్టు ఉంది. ఆమెను లోపలికి రానివ్వు. ఆర్య కొంచెం భయపడింది. కాని యువరాజును చూడాలని అనుకుంది. కాబట్టి ఆమె మంత్రగత్తెని సహాయం కోరడానికి లోపలికి వెళ్ళింది. వేగా సహాయం చేయడానికి అంగీకరించింది. కానీ లిటిల్ మర్మైడ్ నుండి విలువైంది డిమాండ్ చేసింది. నిన్ను మానవునిగా మార్చడానికి నేను ఒక మాయా కషాయాన్ని ఇస్తాను. నువ్వు భూమిపై నడుస్తావు. నీకిష్టమైన యువరాజుతో కలిసి నృత్యం చేస్తావు. బదులుగా నేను నీ అందమైన స్వరాన్ని తీసుకుంటాను. నా స్వరమా? అంటే నా గొంతు లేకుండా? మెర్మేడ్ దుష్ట కషాయాన్ని తాగడానికి అంగీకరించింది. ఎందుకంటే ఆమె మూర్ఖురాలు. ఆమె హృదయం యువరాజు ప్రేమని పొందాలని కోరుకుంది. అయితే గుర్తుంచుకో, ప్రిన్స్ నీతో ప్రేమలో పడకపోతే 3 రోజుల్లో మ్యాజిక్ కషాయం మాయపోతుంది. లేకుంటే నువ్వు తిరిగి మత్స్యకన్యగా మారిపోతావు. మీ యువరాజు లేదా మీ తండ్రిని మరలా గుర్తుపట్టలేవు. ఆర్య చాలా మూర్ఖంగా ఉంది. మ్యాజిక్ కషాయాన్ని తాగింది. అప్పుడు ఆమె సముద్రపు ఉపరితలం వరకు ఈత కొట్టడం ప్రారంభించింది. ఆమె భూమికి దగ్గరగా ఆమె తోక కనిపించకుండా పోయింది. బదులుగా ఆమెకు మానవ కాళ్ళు వచ్చాయి. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను చూసి త్వరగా ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆర్య, నీకిప్పుడు కాళ్ళు లేవు. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. లిటిల్ మర్మైడ్ డాల్ఫీ సహాయంతో ఒడ్డుకు చేరుకోగలిగింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ అప్పటికే అక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. మీరు పరిచయస్తుల్లా ఉన్నారు. ఇంతకు ముందు మనం ఒకరినొకరు కలుసుకున్నామా? ఆర్యకు మాట లేదు. కాబట్టి ఆమె తల ఊపి వేణువును రాజుకు ఇచ్చింది. అవును కలుసుకున్నాం. మునిగిపోకుండా నన్ను రక్షించిన అమ్మాయి మీరే అయి ఉండాలి కదా. నేను డెక్ మీద వేణువు ఊదుతున్నప్పుడు నేను విన్న ఆ స్వరం. మీ పేరేమిటి? ఆర్య తనకు ఏం జరిగిందో వివరించడానికి ప్రయత్నించింది. మీరు మాట్లాడలేరా? కానీ ఆమె మాట్లాడలేకపోయింది. కాబట్టి ప్రిన్స్ ఆమె వేరే అమ్మాయి అయి ఉండాలని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిన అమ్మాయికి అందమైన స్వరం ఉంది. అయినప్పటికీ అతను ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకున్నాడు. ఆమె తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ల్యాండ్ కింగ్డమ్ కోట వద్ద యువరాజు తండ్రి తన కొడుకు వివాహం కోసం